ఒక మున్సిపల్ ఉపాధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్గా ఆయన గౌరవించాల్సిన సంస్కారం నాకు ఉంది కాబట్టి నేను ఆయన సన్మానం చేశాను, అంటే శాల్వా కప్పాను. దానిని నెవెన్గా చెప్పి నన్ను సస్పెండ్ చేశాడు. నన్ను 2 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 రోజుల కింద పిలిచి నీ సస్పెన్షన్ రివోక్ చేస్తున్నాను అని చెప్తే నేను ఒకటే అడిగా, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అంటే, ఆ రోజు నిన్ను చూసి ఇంకా చాలామంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నారు, ఆ విషయంలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి కాబట్టి నీపైన చర్యలు తీసుకున్నాను, ఆ విషయంగా నీ మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అది రివోక్ చేస్తున్నాను. ఇప్పుడు పార్టీకి నిన్న మధ్యాహ్నం ఆయనకు దాదాపు ఒక 3 ప్రతిపాదనలు 4-5 సార్లు ప్రతిపాదించాను. కానీ ఆ ప్రతిపాదనలు ఏవి ఆయన నిర్లక్ష్యం, అంటే పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఆయన చూపిన ధోరణికి నిరసించి ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను హాజరయ్యాను. నేను చెప్పదలుచుకున్నది ఏమి అంటే, నేను పార్టీకి ఏ విధంగా ద్రోహం చేసింటే మీరు ఈరోజు నా రివోక్ చేయాల్సిన పనిలే సార్. నేను ఎవ్వరికి వాస్తవంగా అంటే 1 ఇయర్ నుంచి నన్ను 1 ఇయర్ బ్యాక్ సస్పెండ్ చేశాడు. ఈ 1 ఇయర్ ఈ సంవత్సర కాలంలో నేను కళ్యాణదుర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా రాష్ట్ర కార్యక్రమాలు, జిల్లా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. కేవలం నాకు రంగయ్యకు ఉన్న వ్యక్తిగత ద్వేషం వల్ల పార్టీకి నష్టం కాకూడదని ఈ రోజు వరకు నోరు విప్పలే. ఈరోజు ఎందుకు నోరు విప్పుతున్నానంటే, నేను సస్పెండ్ అయిన తర్వాత నేను ఏం మాట్లాడినా అది దాన్ని ఖండించడానికే ఉంటుంది. కానీ ఈరోజు ఆయన ఎప్పుడైతే రివోక్ చేశాడో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను.